వెల్కమ్ టు కిషోర్ సార్ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. మరి ఈరోజు మనము డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 5 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ లో ఉన్న జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల్లోని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ న్యూస్ గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, మరి ఫస్ట్ టాపిక్ లోకి వెళ్తే ప్రధానమంత్రి కార్యాలయం పేరు సేవా తీర్థ్ అని నామకరణం చేయడం జరిగింది. సో ప్రధానమంత్రి కార్యాలయం పేరు ఇంకా ఇప్పటి నుంచి సేవా తీర్థ్ అని పిలువనున్నారు. కాబట్టి ప్రధానమంత్రి కార్యాలయం పిఎం కొత్త భవన సముదాయాన్ని సేవా తీర్థ్ గా పిలువనున్నారు. ఢిల్లీలో సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి పథకంలో భాగంగా ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్ పేరుతో చేపట్టిన కొత్త భవనాల సముదాయంలో పిఎంఓ కేబినెట్ సచివాలయము, జాతీయ భద్రతా మండలి కార్యాలయంతో పాటు వివిధ దేశాల నేతల భారతదేశ సందర్శనకు వచ్చినప్పుడు చర్చలు జరిపేందుకు వేదిక కోసం కొత్తగా నిర్మిస్తున్న ఇండియా హౌస్ కార్యాలయం కూడా ఉంది. కాబట్టి ఇటీవల మరి ప్రధానమంత్రి కార్యాలయం పేరు ఏమి పేరు అని ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానమంత్రి కార్యాలయం పేరు ఏమి అంటే సేవా తీర్థ్ అని గుర్తు పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ టాపిక్. భారీగా హెరాన్ డ్రోన్లు కొనుగోలు. సో హెరాన్ డ్రోన్లు మరియు హెరాన్ మార్క్ 2 డ్రోన్లు అంటేనే మనకి ఇజ్రాయెల్ అని గుర్తుకు రావాలి. కాబట్టి మన దేశము రక్షణ ఒప్పందాల్లో భాగంగా వివిధ దేశాల నుంచి అత్యాధునిక మరి విమానాలు కానీ డ్రోన్లు కానీ రక్షణ వ్యవస్థకు సంబంధించిన వివిధ రాకెట్లు, క్షిపణులు వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అందులో భాగంగా ముఖ్యంగా మన దేశము రక్షణ ఉత్పత్తుల్లో భాగంగా అమెరికా మరియు ఇజ్రాయెల్ నుంచి ఎక్కువగా, రష్యా నుంచి ఎక్కువగా మరి రక్షణ ఒప్పంద పరికరాలను దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి ఇజ్రాయెల్ దేశం నుంచి మన దేశము సూసైడ్ డ్రోన్స్ గాని లేదా హెరాన్ డ్రోన్లు గాని ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి ఇటీవల మన దేశము హెరాన్ మార్క్ 2 డ్రోన్లను ఏ దేశం నుంచి కొనుగోలు చేసింది అని ఎగ్జామ్ లో అడుగుతాడు. కాబట్టి ఇటీవల మన దేశము హెరాన్ మార్క్ 2 డ్రోన్, సో హెరాన్ మార్క్ 2 డ్రోన్లను ఏ దేశం నుంచి కొనుగోలు చేసింది అంటే ఇజ్రాయిల్ అని గుర్తు పెట్టుకోవాలి. సో ఇజ్రాయెల్ మనకి అత్యంత మిత్ర దేశము. ఇజ్రాయెల్ క్యాపిటల్ సిటీ టెల్ అవీవ్. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ప్రధానమంత్రి ఎవరంటే నెతన్యాహు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు అని గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి హెరాన్ మార్క్ 2 డ్రోన్లు అంటే ఇజ్రాయిల్ అని గుర్తు పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ టాపిక్. తూర్పు కనుమల్లోని బ్యాక్టీరియాల్లో వైవిధ్యము అని మరి ఎవరు గుర్తించడం జరిగిందంటే సిసిఎంబి వాళ్ళు లొకెన్సో శాస్త్రవేత్తల అధ్యయనంలో గుర్తించడం జరిగింది. కాబట్టి తూర్పు కనుమలలో బ్యాక్టీరియాల్లో మరి తూర్పు కనుమలలోని 23 జలాశయాల్లో తర్వాత 40 నీటి నమూనాలను సేకరించడం జరిగింది. ఎవరు అంటే సిసిఎంబి శాస్త్రవేత్తలు. సో ఆ 23 జలాశయాల్లో ఒక్కొక్క జలాశయంలో ఒక్కొక్క బ్యాక్టీరియా నివసించింది, అక్కడ మనుగడ సాగిస్తుంది. కాబట్టి ఒక జలాశయంలో ఉన్న బ్యాక్టీరియా మరి ఒక జలాశయంలో ఎక్కడా కనిపించలేదు. ఇది అత్యంత మనుగడ సాగిస్తుంది బ్యాక్టీరియా అని మరి శాస్త్రవేత్త వెల్లడించారు. ఎవరు అంటే సిసిఎంబి మరియు లకెన్సో శాస్త్రవేత్తలు. కాబట్టి ఇటీవల మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల తూర్పు కనుమల్లోని బ్యాక్టీరియాలో వైవిధ్యమును ఏ శాస్త్రవేత్తలు గుర్తించారు అని ఎగ్జామ్ లో అడుగుతారు. కాబట్టి సిసిఎంబి మరియు లకెన్సో శాస్త్రవేత్తలు. సో సిసిఎంబి అంటే సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. సిసిఎంబి ఫుల్ ఫామ్ ఏమంటే సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ. మరి దీని హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే హైదరాబాద్ లో ఉంది. సో దీని హెడ్ క్వార్టర్ హైదరాబాద్ లో ఉంది. సిసిఎంబి మరి సిఎస్ఐఆర్ కు అనుబంధ సంస్థగా పనిచేస్తుంది. సో సిఎస్ఐఆర్ కి అనుబంధ సంస్థ ఏదంటే సిసిఎంబిగా చెప్పచ్చు. ఓకే, కాబట్టి తూర్పు కనుమల్లోని బ్యాక్టీరియాలో వైవిధ్యం గుర్తించిన శాస్త్రవేత్తలు ఎవరంటే సిసిఎంబి, లకెన్సో శాస్త్రవేత్తలు. సిసిఎంబి అంటే సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. దీని హెడ్ క్వార్టర్ హైదరాబాద్ లో ఉంది.
ఇది సిఎస్ఐఆర్ కు అనుబంధ సంస్థగా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే, సో నెక్స్ట్ టాపిక్ లో కొన్ని ఇక్కడ బిట్స్ ఉండడం జరిగింది. 2025లో ఇంటర్నేషనల్ సోషల్ సెక్యూరిటీ అసోసియేషన్ పురస్కారాన్ని ఏ దేశం గెలుచుకుంది? సో 2025 సంవత్సరం గాను ఇంటర్నేషనల్ సోషల్ సెక్యూరిటీ అసోసియేషన్ మరి ఏ దేశం గెలుచుకుందంటే భారతదేశం గెలుచుకుంది, ఇండియా. మరి ఎక్కడ అంటే కౌలాలంపూర్ లో జరిగిన సామాజిక భద్రతా వేదిక 2025లో సామాజిక భద్రత అత్యుత్తమ పనితీరుకు గుర్తుగా భారత్ కు ఈ పురస్కారాన్ని అందజేశారు. మరి 2015లో దేశంలో సామాజిక భద్రత కవరేజ్ 19% కాగా 2025 నాటికి 64.3% చేరుకుందని ప్రకటించారు. కాబట్టి సామాజిక భద్రతకు గుర్తింపుగా మరి ఇండోనేషియాలో జరిగిన కౌలాలంపూర్ లో జరిగిన సామాజిక భద్రతా వేదికలో మరి మన భారతదేశం 64.3% సామాజిక భద్రతను సాధించడం వల్ల మరి ఈ అవార్డు 2025 సంబంధించిన ఇంటర్నేషనల్ సోషల్ సెక్యూరిటీ అసోసియేషన్ అవార్డు పురస్కారాన్ని మన భారతదేశం గెలుచుకుంది. అలాగే నెక్స్ట్ బిట్ చూస్తే, ఐక్యరాజ్య సమితి ప్రత్యేక సంస్థ అయిన ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. సో ఐక్యరాజ్య సమితి ప్రత్యేక సంస్థ అయిన ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ పార్ట్ 2 కి ఇటీవల ఏ దేశం తిరిగి ఎన్నికైంది అంటే మరి భారత్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఇది ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ కౌన్సిల్ పార్ట్ 2. ఇటీవల మరి ఏ దేశం తిరిగి ఎన్నికైందంటే భారత్. మరి ఎక్కడ ఇది తిరిగి ఎన్నికైందంటే కెనడాలోని మాంట్రియల్లో జరిగిన 42వ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ అసెంబ్లీలో ఈ ఎన్నిక జరిగింది. సో ఎక్కడ జరిగింది అనేది కూడా ఇంపార్టెంట్. ఎక్కడంటే కెనడాలోని మాంట్రియల్లో జరిగిన 42వ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అసెంబ్లీలో ఈ ఎన్నిక జరిగింది. కాబట్టి ఇండియా సెలెక్ట్ అయింది. అలాగే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారతదేశ ఆర్థిక అభివృద్ధి అంచనాను ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఎంత శాతాన్ని కవర్ చేసి సవరించిందంటే 6% గతంలో ఈ అంచనా 6.7 గా ఉండేది, ఇప్పుడు 6.5%గా ఎవరు మరి భారతదేశ అభివృద్ధిని అంచనా వేసిందంటే ఏడిబి అంటే ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్. దీని తెలుగులో ఆసియా అభివృద్ధి బ్యాంక్ అంటాము. ఇది ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా కేంద్రంగా పనిచేస్తుంది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా కేంద్రంగా ఏడిబి ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది పనిచేస్తుంది. మరి ఇది 2026-27 సంవత్సరానికి సంబంధించి భారతదేశం యొక్క మరి జిడిపి ఎంత ఉంటుందని అంచనా వేసిందంటే 6.5% అనే ప్రస్తుతం అంచనా వేసింది. ఇంతకుముందు 6.7 గా గుర్తించింది, ప్రస్తుతం అయితే దాన్ని తగ్గించి 6.5% గా భారతదేశ జిడిపిని ఎస్టిమేషన్ చేయడం జరిగింది. అలాగే అమర్ సుబ్రహ్మణ్య అపాయింటెడ్ యాజ్ ద యాపిల్స్ న్యూ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏఐ. సో అమర్ సుబ్రహ్మణ్య ఈజ్ ఏ ఇండియన్ గాయ్. మరి యాపిల్ హ్యాస్ అపాయింటెడ్ అమర్ సుబ్రహ్మణ్య హ్యాస్ ఇట్స్ న్యూ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో యాపిల్స్ కు మరి ఏఐ అనే విభాగానికి మన దేశానికి చెందిన అమర్ సుబ్రహ్మణ్యం మరి వైస్ ప్రెసిడెంట్ గా సెలెక్ట్ కావడం జరిగింది. కాబట్టి ఇటీవల యాపిల్ అనే సంస్థకు న్యూ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏఐ కు న్యూ వైస్ ప్రెసిడెంట్ గా ఎవరు సెలెక్ట్ అయ్యారంటే అమర్ సుబ్రహ్మణ్యం అని గుర్తుపెట్టుకోవాలి. అమర్ సుబ్రహ్మణ్య. కాబట్టి యాపిల్ హ్యాస్ అపాయింటెడ్ అమర్ సుబ్రహ్మణ్య హ్యాస్ ఇట్స్ ఏ న్యూ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే పిఎన్బి. సో పిఎన్బి స్టాండ్స్ ఫర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. అపాయింట్స్ హర్మన్ ప్రీత్ కౌర్ హ్యాస్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ ఫిమేల్ బ్రాండ్ అంబాసిడర్. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరి ఇంతకు ముందు ఎక్కువగా జెంట్స్ అంబాసిడర్ గా ఉన్నారు. మరి మొట్టమొదట ఒక మహిళా క్రికెటర్ అయినటువంటి హర్మన్ ప్రీత్ కౌర్ మరి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ కావడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అని ఎగ్జామ్ లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే హర్మన్ ప్రీత్ కౌర్.
మన భారతదేశ క్రికెట్ జట్టుకు కెప్టెన్ అయినటువంటి హర్మన్ ప్రీత్ కౌర్. సో ఒక మహిళ పంజాబ్ నేషనల్ బ్యాంకుకు మరి బ్రాండ్ అంబాసిడర్ కావడం ఇది మొట్టమొదటిసారి. ఇంతకు ముందు అంతా జెంట్సే ఉన్నారు, ఇప్పుడు ఒక ఉమెన్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇట్ ఈస్ ఏ ల్యాండ్ మార్క్ ఆఫ్ అనౌన్స్మెంట్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ హ్యాస్ అపాయింటెడ్ హర్మన్ ప్రీత్ కౌర్ ద కెప్టెన్ ఆఫ్ ద ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ హ్యాస్ ఇట్ ఫస్ట్ ఫిమేల్ బ్రాండ్ అంబాసిడర్. మరి దిస్ మూవ్ రిఫ్లెక్ట్స్ బ్యాంక్ ఎక్స్పాండింగ్ ఎంఫసిస్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్, బ్రాండ్ మోటరైజేషన్ అండ్ కస్టమర్ ఎంగేజ్మెంట్. ఓకే, ఫస్ట్ టైం మరి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక ఉమెన్ బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ కావడం జరిగింది, హర్మన్ ప్రీత్ కౌర్. ఓకే, ఎగ్జామ్ లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ బిట్. తమిళనాడు యాడ్స్ 5 new products to GI portfolio taking total to 74. సో తమిళనాడు మన దేశంలో మరి జిఐ గుర్తింపు పొందిన అత్యధిక జియో ట్యాగ్ వస్తువులు పొందిన రాష్ట్రాల పరంగా చూసినట్లయితే, ఓకే, ఇంతకు ముందు మనకి ఉత్తరప్రదేశ్ ఉండేది, సెకండ్ తమిళనాడు ఉండేది. మరి తమిళనాడు ఇటీవల మరి తమిళనాడు రాష్ట్రంలో జిఐ గుర్తింపు మరి ఒక 5 items మరి జియోగ్రాఫికల్ ఇండికేషన్ సంస్థ వాళ్ళు 5 items ను తమిళనాడులో మరి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. సో ఈ 5 items ను మరి జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఇండస్ట్రీ వాళ్ళు గుర్తించడం వల్ల తమిళనాడులో మరి 74 items ను జిఐ ట్యాగ్ గుర్తింపు పొందాయి. కాబట్టి మన భారతదేశంలో అత్యధిక జిఐ ట్యాగ్ పొందిన రాష్ట్రం ఏది అంటే తమిళనాడు. అంటే తమిళనాడులో ఎక్కువ జిఐ ట్యాగ్ పొందిన మెటీరియల్ కానీ వస్తువులు కానీ ఉండడం జరిగింది. కాబట్టి మన దేశంలో అత్యధిక జిఐ ట్యాగ్స్ పొందిన రాష్ట్రం, జిఐ ట్యాగ్స్ పొందిన రాష్ట్రం ఏదంటే తమిళనాడు అని గుర్తుపెట్టుకో. సెకండ్ ప్లేస్ వచ్చి ఉత్తరప్రదేశ్. కాబట్టి కొత్త న్యూ 5 items మరి జిఐ ట్యాగ్స్ గుర్తింపు పొందడం జరిగింది. మరి ఈ 5 items తో కలిపి తమిళనాడులో జిఐ ట్యాగ్ పొందిన వస్తువుల సంఖ్య 74. 5 distinct products from Tamil Nadu have been awarded the geographical indication tag, showcasing its state-rich heritage in traditional crafts, agricultural varieties, artisanal skills. The newly recognized products include మరి ఏమేమి 5 యాడ్ అయినాయంటే, వెరియర్ కాటన్ శారీ అనేది మరి జిఐ ట్యాగ్ గుర్తింపు పొందింది. అలాగే గోవిందపాడి నట్టు సక్కరాయి, ఓకే, ట్రెడిషనల్ జాగ్రీ పౌడర్, సో ఇది కూడా మరి గుర్తింపు పొందింది. అలాగే నమ్మక్కల్ సోప్ స్టోన్ కుక్వేర్, మక్కల్ పతిరంగల్, సో ఇది కూడా మరి జిఐ ట్యాగ్ గుర్తింపు పొందింది. అలాగే తొయ్యమల్లి రైస్, ట్రెడిషనల్ రైస్ వెరైటీ, సో ఇది కూడా తొయ్యమల్లి రైస్ కూడా ఇటీవల తమిళనాడులో ఉన్న రైస్ జిఐ ట్యాగ్ గుర్తింపు పొందింది. అలాగే అంబ సముద్రం చొప్పు సామన్, వుడన్ టాయ్స్ అయినటువంటి అంబ సముద్రం చొప్పు సామన్ అనే ఈ టాయ్స్ కూడా జిఐ ట్యాగ్ గుర్తింపు పొందడం జరిగింది. సో ఈ 5 items తమిళనాడులో మరి జిఐ ట్యాగ్ గుర్తింపు పొందడంతో జిఐ ట్యాగ్ గుర్తింపు పొందిన వస్తువుల సంఖ్య తమిళనాడులో 74 కు చేరింది. సో 74 మరి ఏ రాష్ట్రంలోనూ ఇన్ని ఐటమ్స్ గుర్తింపు పొందలేదు. కాబట్టి మన దేశంలో అత్యధికంగా జిఐ ట్యాగ్ గుర్తింపు పొందిన రాష్ట్రం ఏదంటే తమిళనాడు. సెకండ్ వచ్చి ఉత్తరప్రదేశ్ అని గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ అనే సంస్థ, దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ అని కూడా ఎగ్జామ్ లో అడతాడు. సో జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే ఇది చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై కేంద్రంగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ అనే సంస్థ పనిచేస్తుంది అని గుర్తుపెట్టు. నెక్స్ట్ టాపిక్, ఇండియా మాల్దీవ్స్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. సో ఇండియా మరియు మాల్దీవ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ మరి ఏక వీరన్ 2025 బిగిన్స్ ఇన్ కేరళ. ఓకే, ఏక వీరన్ 2025 మరి ఏక వీరన్ అనే మిలిటరీ ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్య జరుగుతుంది అని ఎగ్జామ్ లో అడుగుతాడు. ఏక వీరన్ 2025 ఎక్సర్సైజ్, మిలిటరీ ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్య జరుగుతుందంటే ఇండియా మాల్దీవ్స్ అని గుర్తుపెట్టుకో, ఇండియా మాల్దీవ్స్. సో ఇది మరి
నేవీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్ సంబంధించిందా, మిలిటరీ సంబంధించిందా అనేది గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి మరి ఇది ఏకవీరన్ అనే ఈ ఎక్సర్సైజ్ అనేది మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ మాల్దీవ్స్. The 14th edition of joint military exercise Ekaviran between India Army and the Maldives National Defence Force. మరి ఇండియన్ ఆర్మీకి మాల్దీవ్స్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ కి మరి ఇది ఒక 14th ఎడిషన్, ఇది 14వ ఎడిషన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కమెన్స్డ్ ఆన్ డిసెంబర్ 2, 2025 అట్ తిరువనంతపురం, కేరళ. సో ఇది మరి 14వ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అయినటువంటి ఏకవీరన్ అనే ఈ ఎక్సర్సైజ్ మరి 2025 డిసెంబర్ 2 నుంచి మరి కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో డిసెంబర్ 15 వరకు జరుగుతుంది. డిసెంబర్ 15, 2025 వరకు అంతవరకు జరుగుతుంది. కాబట్టి ఏకవీరన్ 2025 మిలిటరీ ఎక్సర్సైజ్ అయినటువంటి ఈ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది అనేది కూడా ఇంపార్టెంట్. ఎక్కడ జరిగింది అని కూడా అడుగుతాడు. తిరువనంతపురం, కేరళ. ఓకే, అలాగే మరి ఇండియా మాల్దీవ్స్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇటీవల తిరువనంతపురం, కేరళలో జరిగింది. ఎక్సర్సైజ్ పేరేమి అని కూడా అడుగుతాడు. ఏకవీరన్ ఎక్సర్సైజ్, ఏకవీరన్ ఎక్సర్సైజ్. సో ఈ విధంగా మరి ఒక టాపిక్ మీద డిఫరెంట్ వ్యూస్ లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో బిట్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండియా మాల్దీవ్స్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏకవీరన్ 2025 బిగిన్స్ ఇన్ తిరువనంతపురం, కేరళ. ఓకే, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్, ఆర్బీఐ రిటైన్స్ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ యాజ్ డొమెస్టిక్ సిస్టమాటికల్ ఇంపార్టెంట్ బ్యాంక్స్. సో మరి ఎస్బీఐ గాని, హెచ్డిఎఫ్సి గాని, ఐసిఐసిఐ బ్యాంక్ గాని మరి ఇవి డొమెస్టిక్ సిస్టమాటికలీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ గా గుర్తింపు పొందాయి. డొమెస్టిక్ సిస్టమాటికల్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ గా గుర్తింపు పొందాయి. సో గుర్తింపు పొందాయని ఎవరు అనౌన్స్ చేయడం జరిగిందంటే ఆర్బీఐ వాళ్ళు అనౌన్స్ చేశారు. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ రిఫైన్డ్ దట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ. అలాగే ప్రైవేట్ రంగ అతిపెద్ద బ్యాంకులు ఏవేవంటే ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. మరి హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవి రెండు ప్రైవేట్ బ్యాంకులు. ఎస్బీఐ అనేది గవర్నమెంట్ అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఓకే, మరి ఎస్బీఐ అండ్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ విల్ కంటిన్యూ టు రిమైన్ ఇండియాస్ డొమెస్టిక్ సిస్టమాటికల్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ గా మరి 2025 సంవత్సరం గాను గుర్తింపు పొందాయి. కాబట్టి ఇటీవల మరి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ బ్యాంక్స్ ను మరి డొమెస్టిక్ సిస్టమాటికల్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ గా గుర్తించాయి అని ఎగ్జామ్ లో అడుగుతాడు. డొమెస్టిక్ సిస్టమాటికల్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ గా ఆర్బీఐ 2025 సంవత్సరంలో ఏ బ్యాంక్ ను గుర్తించాయి అంటే ఎస్బీఐ అండ్ హెచ్డిఎఫ్సి, తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్. ఈ మూడు బ్యాంక్స్ ను డొమెస్టిక్ సిస్టమాటికల్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ గా 2025 లో ఆర్బీఐ గుర్తించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్, ఆర్బీఐ అపాయింట్స్ ఉషా జానకి రామన్ హ్యాజ్ న్యూ ఈడీ. సో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి దీని హెడ్ క్వార్టర్ ఎక్కడంటే ముంబై. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఎక్కడంటే ముంబై. మరి దీని యొక్క ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే సంజయ్ మల్హోత్రా. మరి ఆర్బీఐ అపాయింట్స్ ఉషా జానకి రామన్ హ్యాజ్ న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిగా ఎవరిని అపాయింట్ చేసుకుందంటే శ్రీమతి ఉషా జానకి రామన్ ను అపాయింట్ చేసుకుంది. సో ప్రస్తుతం ఆర్బీఐకి న్యూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు అంటే ఉషా జానకి రామన్ అని గుర్తుపెట్టుకో. అలాగే బ్యాంకులకు బ్యాంకు ఏది అంటే ఆర్బీఐ. బ్యాంకులకు బ్యాంక్ ఏదంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, మరి ఆర్బీఐ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే ముంబై. ఓకే, ఆర్బీఐ యొక్క రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఎవరంటే సంజయ్ మల్హోత్రా. ఓకే, ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ అపాయింటెడ్ శ్రీమతి ఉషా జానకి రామన్ హ్యాజ్ ఇట్స్ న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విత్ ఎఫెక్ట్స్ ఫ్రమ్ డిసెంబర్ 1, 2025. ఓకే, మరి డిసెంబర్ 1 నుంచి ఆర్బీఐకి కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరంటే ఉషా జానకి రామన్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్,
ఆత్మీయ బంధానికి ఆర్థిక శత్రు అంటే మన మిత్ర దేశం అయినటువంటి రష్యా మనకు చాలా అత్యంత సన్నిహితమైన దేశము. మరి ఇటీవల వాణిజ్య పరంగా కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, రక్షణకు సంబంధించిన అంశాల్లో కానీ మనకు అత్యంత సన్నిహితమైన దేశంగా రష్యా చాలా దశాబ్దాల నుంచి మిత్ర దేశంగా కొనసాగుతుంది. మరి అందులో భాగంగా రష్యా అధ్యక్షుడు అయినటువంటి వ్లాదిమిర్ పుతిన్ మన దేశాన్ని సందర్శించాడు. సందర్శించడంలో భాగంగా మరి రెండు దేశాల మధ్య వాణిజ్యానికి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, అలాగే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సంబంధించి, సో ఈ విధంగా డిఫరెంట్ సెక్టర్ సంబంధించి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. సో అందులో భాగంగా రష్యా అధ్యక్షుడైనటువంటి వ్లాదిమిర్ పుతిన్ మన భారతదేశాన్ని సందర్శించాడు. సో మరి ఎన్ని ఒప్పందాలపై సంతకం చేయడం జరిగిందంటే 11 కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశారు. ఓకే, మన ప్రస్తుతం రష్యా అధ్యక్షుడు ఎవరంటే వ్లాదిమిర్ పుతిన్. రష్యా క్యాపిటల్ సిటీ మాస్కో. మరి రష్యా యొక్క కరెన్సీ వచ్చి రూబుల్. రష్యా కరెన్సీ వచ్చి రూబుల్ అని గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి మరి 11 కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయడం జరిగింది. ఓకే, అలాగే నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే మరి రష్యా అధ్యక్షుడు భారతదేశ పర్యటనలో భాగంగా మరి కొన్ని గిఫ్ట్స్ మన రష్యా అధ్యక్షునికి ఇవ్వడం జరిగింది. అవి ఏమంటే ఇక్కడ చూస్తే కాశ్మీర్ కుంకుమ పువ్వు, తర్వాత అస్సాం బ్లాక్ టీ, మరి ఇలాంటివి. భారత పర్యటనకు వచ్చిన పుతిన్ కు మోదీ అస్సాం బ్లాక్ టీ, కాశ్మీర్ కుంకుమ పువ్వు, చేతితో తయారు చేసిన వెండి గుర్రపు బొమ్మ, అలంకృత టీ సెట్, భగవద్గీత రష్యా ఎడిషన్ లో ఇవ్వడం జరిగింది వంటి బహుమతులను అందజేశారు. సో మరి భగవద్గీతను రష్యా ఎడిషన్ లో వ్లాదిమిర్ పుతిన్ కి ఇవ్వడం జరిగింది భగవద్గీతను. అలాగే అస్సాం బ్లాక్ టీని ఇవ్వడం జరిగింది. మరి కాశ్మీర్ కుంకుమ పువ్వును కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత చేతితో తయారు చేసిన వెండి గుర్రపు బొమ్మను కూడా ఇవ్వడం జరిగింది. సో ఏమేమి వస్తువులు మన ప్రధానమంత్రి రష్యా అధ్యక్షునికి ఇచ్చినాడు అనేది కూడా ఇంపార్టెంట్. సో ఈ వస్తువులన్నింటినీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ మరి మన దేశంలో విమానయాన సంస్థ అయినటువంటి ఇండిగో కొన్ని విమానాలను రద్దు చేయడం జరిగింది. రద్దు చేయడంతో ప్రయాణికులు మరి తీవ్ర ఆందోళనకు గురి అయ్యారు. కాబట్టి ఎగరని ఇండిగో అనే విమానము మరి తన సేవలను నిలిపివేసింది. సో తన సేవలు నిలిపివేయడంతో మరి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరిగింది. కాబట్టి మన భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఎగ్జామ్ లో మనకి ఇటీవల మన దేశంలో ఏ విమానయాన సంస్థ తన సేవలను నిలిపివేసింది అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఇండిగో అనే సంస్థ. ఇండిగో అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే ప్రజలందరికీ వికసిత్ భారత్ ఫలాలు అందాలి అని ఎవరు మరి చెప్పారంటే ఇక్కడ గన్నవరపు సుబ్బారావు దేశంలోని ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందడమే వికసిత్ భారత్ 2047 యొక్క లక్ష్యమని మరి ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి, ప్రభుత్వ ఆర్థిక సేవల కార్యదర్శి ఎం నాగరాజ్ పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047 కోసం బ్యాంకింగ్, బీమా మెరుగు, మరి ఇవన్నీ కూడా బ్యాంకింగ్, బీమా మెరుగుపడ్డ బ్యాంకులు కానీ లేదా ఫిన్టెక్ రంగం ఇవన్నీ అభివృద్ధి చెందితే మన 2047 సంవత్సరానికి అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తామని ఎం నాగరాజ్ ప్రభుత్వ ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి అయినటువంటి ఎం నాగరాజు పేర్కొనడం జరిగింది. మరి మౌలిక సదుపాయాల విస్తరణలో ముడిపడి ఉన్న ఈ రంగానికి అంటే 2025-26 బడ్జెట్ లో ఆర్థిక అభివృద్ధికి ఇంధనం మౌలిక సదుపాయాల రంగం ఈ రంగానికి 2025-26 బడ్జెట్ లో 19.79 లక్షల కోట్ల కేటాయింపు. మౌలిక సదుపాయాల విస్తరణలో భాగంగా 2025-26 బడ్జెట్ లో 19.79 లక్షల కోట్లు కేటాయించడం జరిగింది. అంటే
ఇంధనము మౌలిక సదుపాయాల రంగానికి 2025-26 బడ్జెట్ లో ఎంత కేటాయించారంటే 19.79 లక్షల కోట్లు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది కేంద్ర బడ్జెట్ లో 5.5% పెరిగింది 2025-26 బడ్జెట్ లో. ఓకే, కంటిన్యూషన్ చూస్తే మరి మన ఆర్థిక వ్యవస్థపై అంచనాలు ఏమిటని అడగడం జరిగింది. సో క్వశ్చన్ గాను ఇతను ఏమి చెప్పాడంటే, ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు $4.19 ట్రిలియన్, సుమారు 377 లక్షల కోట్లు జీడిపితో ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం నిలుస్తుంది అని IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కొద్ది రోజుల క్రితం అంచనా వేసింది. అంటే మన దేశము $4.19 ట్రిలియన్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం నిలుస్తుంది అని IMF ఎస్టిమేషన్ వేసింది. మరి 2028 నాటికి జర్మనీని అధిగమించి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉంది. 2028 నాటికి జర్మనీని మన దేశం అధిగమించి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉంది. మరి 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారడం వికసిత్ భారత్ లక్ష్యము. సో 2047 నాటికి మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడము వికసిత్ భారత్ యొక్క లక్ష్యము. అప్పటికి $30 ట్రిలియన్, సుమారు 2700 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ కావాలి. అప్పటికి 2700 లక్షల కోట్లు ఆర్థిక వ్యవస్థ అయితే అప్పుడు మనం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉంది. కాబట్టి ఈ న్యూస్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమంటే $4.19 ట్రిలియన్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మరి నిలుస్తుందని IMF అంచనా వేసింది. మరి ఏ సంవత్సరం నాటికి జర్మనీని అధిగమిస్తుందంటే 2028 నాటికి జర్మనీని అధిగమించి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. అలాగే అందరికీ ఆర్థిక సేవలు అందించాలనే లక్ష్యంతో RBI ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ ఈ ఏడాది మార్చికి 67% పెరిగింది. దాదాపు 57 కోట్ల జన్ధన్ ఖాతాలు తెరిచిన విషయాన్ని గుర్తు చేయాలి. సో ఎన్ని కోట్ల మందికి మరి జన్ధన్ ఖాతాలు ఉన్నాయంటే 57 కోట్ల మందికి జన్ధన్ ఖాతాలు ఉన్నాయి. ఇందులో సగం ఖాతాలు మహిళలవే. మరి 2024-25లో జామ్ అంటే జన్ధన్ ఆధార్ మొబైల్ ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ విలువ 6.9 లక్షల కోట్లకు చేరింది. సో ఇది కూడా మరి వికసిత్ భారత్ లో ఒక లక్ష్యంగా చెప్పచ్చు. అలాగే మౌలిక సదుపాయాల విస్తరణలో అభివృద్ధికి ఇంధనం మౌలిక సదుపాయాల రంగం, ఈ రంగానికి 2025-26 బడ్జెట్ లో 19.79 లక్షల కోట్లు కేటాయించింది. కేంద్ర బడ్జెట్ లో ఈ రంగం వాటా 5.5% పెరిగింది. ఓకే, మరి ఇది మన భారతదేశం యొక్క వికసిత్ భారత్ లక్ష్యం చేరుకునే యొక్క ముఖ్యమైన అంశాలుగా చెప్పచ్చు. మరి ఫిన్టెక్ లో కూడా మన దేశం ముందుకు ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందుగా ఫిన్టెక్ రంగంలో కూడా దూసుకుని వెళ్తుంది. సో ఈ భాగంలో మనం ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాం. UPI యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఇప్పుడు సింగపూర్, UAE, ఫ్రాన్స్, నేపాల్, భూటాన్, మారిషస్, శ్రీలంక దేశాల్లో అమల్లో ఉంది. సో మన UPI ఇన్ని దేశాల్లో అమలులో ఉంది. సింగపూర్ లో ఉంది మన UPI, UAE లో ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, తర్వాత ఫ్రాన్స్ లో, నేపాల్ లో, భూటాన్ లో, మారిషస్, శ్రీలంక దేశాల్లో కూడా మన UPI అమల్లో ఉంది. ఓకే, ఇది ఒక మంచి అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే 10 ప్రమాణాల సీఎం నితీష్ కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు. సో 10 సార్లు బీహార్ కు మరి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినందుకు ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి అయినటువంటి నితీష్ కుమార్ ను మరి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో గుర్తింపునిచ్చారు. కాబట్టి ఇటీవల మన దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో గుర్తించడం జరిగింది అంటే నితీష్ కుమార్ బీహార్.
అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బీహార్ ముఖ్యమంత్రి ఇటీవల 10వ విడత ప్రమాణం చేసి నితీష్ కుమార్ ఘనత శుక్రవారం లండన్ కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది. ఇతను ఏ పార్టీకి చెందిన వ్యక్తి అంటే జేడీయూ పార్టీకి చెందిన వ్యక్తి. జేడీయూ పార్టీకి చెందిన వ్యక్తి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టాపిక్ ఆర్బీఐ డబుల్ బొనాంజా. సో ఆర్బీఐ మరి రిజర్వ్ బ్యాంక్, ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీని గవర్నర్ వచ్చి సంజయ్ మల్హోత్రా. ఓకే, మరి రెపో రేట్ లో 0.25% కోత విధించారు. మరి బ్యాంకింగ్ రంగంలో 1,00,000 కోట్లు 2025-26కు జీడిపి వృద్ధి అంచనా ఆర్బీఐ ఎంత వేసిందంటే 2025-26 జీడిపి వృద్ధి అంచనా 6.8 నుంచి 7.3% పెరగవచ్చు అని ఆర్బీఐ ఎస్టిమేట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి 2025-26లో జీడిపి ఎంత అంటే ప్రస్తుతం ఇంతకు ముందు మరి 2025-26 జీడిపి వృద్ధి ఎంత అంచనా వేసిందంటే 6.8 నుంచి 7.3% పెరగచ్చని ఆర్బీఐ ఎస్టిమేట్ వేయడం జరిగింది. ఓకే, ఇది కూడా జీడిపి కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. 6.8 నుంచి 7.3 ఏ సంవత్సరం గానంటే 2025-26 సంవత్సరానికి. ఎవరు ఎస్టిమేషన్ ఇచ్చారంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐ మరి గవర్నర్ ఎవరంటే సంజయ్ మల్హోత్రా. ఓకే, నెక్స్ట్ టాపిక్ నెట్ఫ్లిక్స్ చేతికి వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ. సో నెట్ఫ్లిక్స్ అనే ఒక సంస్థ, వార్నర్ బ్రదర్ అనేది ఇంకొక సంస్థ. మరి నెట్ఫ్లిక్స్ అనే సంస్థ వార్నర్ బ్రదర్స్ అనే సంస్థను కొనుగోలు చేస్తుంది. ఎన్ని కోట్ల కంటే 6.48 లక్షల కోట్లకు మరి వార్నర్ బ్రదర్స్ ను నెట్ఫ్లిక్స్ అనే సంస్థ కొనుగోలు చేసింది. సో ప్రపంచ వినోద రంగంలో భారీ ఒప్పందం అని చెప్పొచ్చు. ఇది ఒకటి జరిగింది. మరి వార్నర్ బ్రదర్స్ డిస్కవరీకి చెందిన టీవీ, సినిమా స్టూడియోలు, స్ట్రీమింగ్ విభాగాన్ని కొనుగోలు చేయడానికి దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ ఒప్పందం కుదుర్చుకుంది. కాబట్టి ఇటీవల నెట్ఫ్లిక్స్ అనే సంస్థ మరి ఏ సంస్థను కొనుగోలు చేసిందంటే వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ అనే సంస్థను నెట్ఫ్లిక్స్ అనే సంస్థ కొనుగోలు చేసింది. కాబట్టి ఇది మనకి ఎగ్జామ్ లో ఈ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్. ఓకే, ఇక్కడ కొన్ని మోడల్ క్వశ్చన్ చూస్తే, కోల్ ఇండియా లిమిటెడ్ దేశంలోనే తొలిసారిగా పూర్తిగా మహిళలతో నిర్వహించే తన సెంట్రల్ స్టోర్ యూనిట్ ను ఇటీవల ఎక్కడ ప్రారంభించింది? ఓకే, కోల్ ఇండియా లిమిటెడ్ అనే ఒక సంస్థ దేశంలోనే తొలిసారిగా పూర్తిగా మహిళలతో నిర్వహించే తన సెంట్రల్ స్టోర్ యూనిట్ ని ఎక్కడ ప్రారంభించిందంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కోర్బా. అలాగే వాతావరణ మార్పుల నేపథ్యంలో పగడపు జన్యువుల వైవిధ్యాన్ని కాపాడటానికి, రిఫ్ పర్యావరణ వ్యవస్థలను రక్షించడానికి ఏ దేశం ఆగ్నేయ ఆసియాలోని మొదటిసారిగా పగడపు లార్వా క్రయో బ్యాంకును ఇటీవల ప్రారంభించింది అంటే ఫిలిప్పీన్స్ అనే దేశం ప్రారంభించింది. ఓకే, మరి దీన్ని ఫిలిప్పీన్స్, తైవాన్, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ కి చెందిన శాస్త్రీయ సంస్థల మధ్య సహకారంలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ బిట్ చూస్తే, ప్రపంచ పత్తి దినోత్సవం వరల్డ్ కాటన్ డే ను ఏ రోజున నిర్వహిస్తారు అంటే అక్టోబర్ 7. వరల్డ్ కాటన్ డే ను ఏ రోజున జరుపుకుంటారంటే అక్టోబర్ 7. మొదటి ప్రపంచ పత్తి దినోత్సవాన్ని 2019 అక్టోబర్ 7న జెనీవాలో ప్రపంచ వాణిజ్య సంస్థ నేతృత్వంలో నిర్వహించారు. అంటే మొట్టమొదటి ప్రపంచ వరల్డ్ కాటన్ డేను లేదా ప్రపంచ పత్తి దినోత్సవాన్ని ఏ సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నారంటే 2019లో. ఎక్కడ ఫస్ట్ టైం జరుపుకున్నారంటే జెనీవాలో ప్రపంచ WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థ నేతృత్వంలో ప్రపంచ పత్తి దినోత్సవాన్ని జెనీవాలో 2019 నుంచి అక్టోబర్ 7 నుంచి జరుపుకోవడం జరిగింది. నెక్స్ట్ బిట్ చూస్తే, మానవ రోగ నిరోధక వ్యవస్థ దాని సొంత కణజాలాలపై దాడి చేయకుండా ఉంచే ప్రాథమిక యంత్రాంగమైన పరిధీయ రోగ నిరోధక సహనం పై మార్గదర్శక ఆవిష్కరణలుగాను 2020 సంవత్సరానికి నోబెల్ బహుమతిని ఎవరికి ప్రకటించారు?
మానవ రోగ నిరోధక వ్యవస్థ దాని సొంత కణజాలాలపై దాడి చేయకుండా ఉంచే ప్రాథమిక యంత్రాంగమైన పరదీయ రోగ నిరోధక సహనంపై మార్గదర్శక ఆవిష్కరణలకు గాను 2025 సంవత్సరానికి నోబెల్ బహుమతిని ఎవరికి ప్రకటించారంటే మేరీ ఈ బ్రాంకో మరియు ఫ్రెడ్ రామ్స్డెల్ అమెరికా, అలాగే షిమోన్ సకాగుచి జపాన్. సో ఈ ముగ్గురికి మరి ఇవ్వడం జరిగింది. మేరీ ఈ బ్రాంకో, ఫ్రెడ్ రామ్స్డెల్ వీళ్ళిద్దరూ అమెరికా చెందిన వ్యక్తులు. మరి షిమోన్ సకాగుచి జపాన్ కి చెందిన వ్యక్తులకు 2025 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. ఏ రంగంలో అంటే వైద్యం సంబంధించిన రంగంలో అంటే సైన్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే కేరళలో అరుదైన పరాన్నజీవి మొక్క గుర్తింపు. కేరళ క్యాపిటల్ సిటీ త్రివేంద్రం. ఓకే, మరి కేరళ రాష్ట్రంలో అరుదైన మొక్క గుర్తించారు. అరుదుగా పుష్పించే పరాన్నజీవి మొక్క అయిన 175 ఏళ్ల తర్వాత కేరళలో పరిశోధకులు మళ్ళీ కనుగొన్నారు. క్యాంప్ బేలియా అరాంటియాకా ఈ మొక్కను గుర్తించారు. మరి ఈ మొక్క పేరు ఏం పేరంటే క్యాంప్ బేలియా అరాంటియాకాగా ఈ మొక్కను గుర్తించారు. సో ఇటీవల కేరళ రాష్ట్రంలో గుర్తించిన పరాన్నజీవి మొక్క పేరు ఏం పేరు అని అడుగుతాడు. సో పరాన్నజీవి మొక్క పేరు ఏం పేరు అంటే క్యాంప్ బేలియా అరాంటియాకా. సో ఇప్పుడు ఏవైనా మొక్కలు అంటేనే అవి స్వయం పోషకాలని గుర్తుపెట్టుకోవాలి. మొక్కలు అంటే తన ఆహారాన్ని తానే తయారు చేసుకునేవి మొక్కలు. కానీ ఇక్కడ అరుదైన మొక్క ఇది పరాన్నజీవి మొక్క. పరాన్నజీవి అంటే ఈ మొక్క ఇతర మొక్కల పైన లేదా క్రిముల పైన జంతువుల పైన ఆధారపడి నివసించే ఒక మొక్క. 99% మొక్కలు అంటేనే స్వయం పోషకాలు. కానీ కేరళలో ఇటీవల ఒక అరుదైన మొక్క పరాన్నజీవి మొక్క ఇది. ఈ పరాన్నజీవి మొక్క పేరు ఏం పేరంటే క్యాంప్ బేలియా అరింటియాకా ఈ మొక్క. ఇది పరాన్నజీవి మొక్క. మరి ఇది అరుదుగా పుష్పించే పరాన్నజీవి మొక్క 175 సంవత్సరాల తర్వాత కేరళలో మళ్ళీ కనుగొన్నారు. మరి వాయనాడ్ జిల్లాలోని దోలాయి రామ్ ప్రాంతంలో ఇది కనిపించింది. ఈ జాతి మొక్కను మొదటిసారి ఎప్పుడు చూశారంటే 1849లో ముందు తమిళనాడులోని నడువట్టం వద్ద స్కాటిస్ వృక్ష శాస్త్రవేత్త రాబర్ట్ విట్ చూశారు. అయితే దీనికి సంబంధించిన విశ్వసనీయమైన రికార్డు లేవు. కేరళలోని కాల్ పెట్టాకు చెందిన ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ పరిశోధకులు దీన్ని గుర్తించడం జరిగింది. సో ఇటీవల కేరళలో గుర్తించిన అరుదైన పరాన్నజీవి మొక్క పేరు ఏం పేరు అంటే క్యాంప్ బేలియా అరాంటియాకా అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే మరి నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే ఒక్కో వ్యాధికి ఒక్కో రకం వెల్లుల్లి. మరి వేరు రకాల అభివృద్ధికి పరిశోధకుల యత్నం. అంటే వెల్లుల్లి అనేది మరి యాంటీబయాటిక్ గా మనకి వ్యాధి నిరోధక శక్తిగా మనకి ఉపయోగపడుతుంది. ఇది ఎన్నో వ్యాధులకు ప్రకృతి ప్రసాదించిన ఔషధంగా భావిస్తున్న వెల్లుల్లిపై సరికొత్త పరిశోధనలు జరుగుతున్నాయి. వెల్లుల్లిలోని ఎలిసిన్ అంటువ్యాధులు మరి శ్వాసకోశ రుగ్మతలపై పనిచేస్తుంది. గంధక ధాతువులు అధిక రక్తపోటును కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. సెలీనియం క్యాన్సర్ ను కణాల వ్యాప్తిని తగ్గిస్తుంది. ఫ్లేవాయిడ్ గుండె ధమనులను కాపాడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహము వృద్ధాప్యం మీద పనిచేస్తాయని ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. సో ఇక్కడ వెల్లుల్లి వల్ల మనకి మానవునికి ఇన్ని ఉపయోగాలు ఉండడం జరిగింది. ఇన్ని ఉపయోగాలు మానవునికి ఉపయోగపడుతున్నాయి. సో ఇది మరి వెల్లుల్లికి సంబంధించి. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే సో ఇవి మరి డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 5 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కు ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఛానల్ ను వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.